సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్ చేశారు. ప్రెస్ క్లబ్, పెవిలియన్, అసెంబ్లీ ఎక్కడైనా చర్చకు రెడీ అన్న ఆయన లెక్కలతో సహా మీ బండారం బయట పెట్టకపోతే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానంటూ సవాల్ చేశారు. ఛాలెంజ్ చేస్తే నిలబడే దమ్ముండాలన్నారు. వరంగల్ చౌరాస్తాలో అయినా సరే, అశోక్ నగర్లో అయినా సరే మీ అధినేత రాహుల్ గాంధీ వస్తారా, మీరే వస్తారా, ఎవరైనా చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ ఛాలెంజ్ చేశారు కేటీఆర్. చర్చ పెడదాం రా అంటాడు. చెప్పు, మేము రెడీగా ఉన్నాం. అసెంబ్లీలో పెడతావా, ప్రెస్ క్లబ్లో పెడతావా, లేదా నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? కట్టినావు కదా 200 కోట్లతోనే బోడీ పెవిలియనో ఆడ పెడతావా? ఏడ పెడతావో చెప్పు, వస్తాం. చెప్పు. విచిత్రమైన మనిషిన. అప్పు పుట్టట్లేదు, పైసలు లేవు అంటాడు. కానీ 200 కోట్ల రూపాయలతో అందాల పోటీలు నిర్వహిస్తాడు. 200 కోట్లతో పిల్లలతో ఆయనకి ఇష్టమైన ఫుట్బాల్ ఆటలు ఆడేసుకుంటున్నాడు. మెస్సీనో పిలిచి 5 కోట్ల రూపాయలతో ఆయన ఫుట్బాల్ ఆడుకోవడానికి గ్రౌండ్ కట్టుకున్నాడు. ముఖ్యమంత్రి విసిరిన సవాలుకు నేను రెడీ, మా పార్టీ తరఫున నేను వస్తా, చేసేదే చెత్త పాలన, దాని మీదకి చర్చ అంటాడు. వెల్కమ్. వరంగల్ చౌరస్తాలో పెట్టుకుందామా? ఎక్కడైతే నువ్వు రైతు డిక్లరేషన్ అని చెప్పి నువ్వు మీ రాహుల్ గాంధీ వచ్చినరో అక్కడికి వస్తావా? పెడదామా చర్చ? లేదా అశోక్ నగర్ చౌరస్తాలో పెడదామా? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పి రాహుల్ గాంధీ డైలాగులు కొట్టిన అశోక్ నగర్ చౌరస్తాలో పెడతావా? తెలుసుకుందామా? రైతు మీదైనా, నిరుద్యోగుల మీదైనా, దేని మీదైనా సరే, టాపిక్ నీ ఇష్టం, ప్లేస్ నీ ఇష్టం, డేట్ కూడా నీ ఇష్టం. చేతనైతే నువ్వు వస్తావా, నీ రాహుల్ గాంధీ వస్తాడా, ఎవరు వస్తారో రండి. తప్పకుండా మిమ్మల్ని గనక అక్కడ గణాంకాలతో సహా మీ తప్పులు బయట పెట్టకపోతే, మిమ్మల్ని మీ పరిపాలన యొక్క వైఫల్యాన్ని నగ్నంగా నిలబెట్టకపోతే అశోక్ నగర్ చౌరస్తాలో, వరంగల్ చౌరస్తాలో శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా. సవాల్కు సిద్ధమా? స్వీకరిస్తావా?